శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఒక చక్కటి మాటను చదువుకుందామండి. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు ఓడనాయకుడు అతని ఎద్దుకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అనెను. దేవునికి స్తోత్రం. గమనించారా? ఓయి నిద్రపోతా, నిజముగా ఇది ఎంత అవమానకరమైనటువంటి మాట అండి. మన దేవుని మంట, పరలోకపు యొక్క మంట మనలో లేనప్పుడు ఇలా నిద్రపోతాం ఎక్కడ పడితే అక్కడ. మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు అని వాక్యం బయలుపరుస్తుంది. వినండి, పౌలు గారు తన జీవితంలో ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అపోస్తల కార్యములు 20:31 వచనంలో, నేను 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి అని ఉంది. అంటే ప్రార్థనలో 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు ప్రార్థించాడు. మరి మీరు ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఒక్క రాత్రి అయినా కూడా దేవునితో గడిపారా? అవును, రాత్రుల సమయంలోనే అపవాది ఎక్కువ పనులు అధికంగా జరిగిస్తాడు. అయితే రాత్రుల్లో దేవుని సన్నిధిలో నిలబడి రాత్రంతా దేవునితో సమయం గడిపిన సందర్భాలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? దయచేసి ఆలోచించండి. దేవుడు తన జీవితంలో ప్రవక్తలతోనూ ప్రార్థనతోనూ ఎక్కువగా ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి? రాత్రిపూటే. ఇంకా చెప్పాలంటే ఉదయకాల సమయమున, అధికాల సమయంలో దేవుడు అత్యధికంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా పెందల కడనే లేచి ఉదయమున దేవునితో మాట్లాడడానికి, గడపడానికి సమయం వెతుకుతూ ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాడు. ఒక తీర్మానం, మనము కూడా క్రీస్తు కొరకు ఒక రాత్రి పూట ప్రయత్నం చేద్దామండి. ప్రయత్నం తీసుకొని చేయండి. ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. మన జీవితంలో ఒక గొప్ప మార్పు దేవుడు తెస్తాడు. ఈ ఉష్ణకాల సమయంలో నిద్రను త్యాగం చేసుకొని ప్రభు సన్నిధిలో గడిపే అనుభవాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది చాలా ఉత్తమమైనటువంటిది, గొప్పది. అనుభవించేదే కానీ ఆ విషయాన్ని వివరించడానికి సరిపోదండి. కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే మాసంలో ఒకరోజైనా ప్రభు సన్నిధిలో రాత్రంతా కూడా గడపడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ జీవితంలో కూడా ప్రభు ఒక రాత్రి అయినా మీతో గడిపే అవకాశాన్ని, ఉదయకాల సమయంలో మీతో మాట్లాడే అవకాశాన్ని బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.